ఇప్పుడు కేసీఆర్ నా మేధస్తున్నంతా కూడా రంగరించి క్రూడించి ఇదంతా పెద్దగా నేను చెమటోర్చి కాళేశ్వరం కట్టినా ఇది చరిత్రలో ఇట్లా నిలిచిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుందని, 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందిస్తున్నాని గొప్పలు చెప్పాడు. ఈ మాటలంతా ఉత్తాయి అనుకోవాలన్నా లేక ఇది కొంతంత నిజమన్నది అనుకోవాలన్నా? సర్వార్థ కాటన్ బ్రిడ్జ్ ఆయన గుర్రం మీద ఆనాడు గుర్రం మీద పోయి అప్పుడప్పుడు సొమ్మసెల్లి పండుకునేదాడు చెట్టు కింద. అందుకనే కాటన్ బ్రిడ్జ్ అనేది ఇవాటి వరకు పేరున్నది. ఆయన ఇంగ్లీష్, ఆయన మన దేశస్థుడు కాదు. ఆయన చెప్పిండు వెనకనే నేను చెవుంట పడిపిన, నేను చెట్టు కింద పన్నా, నేను గుర్రం ఎక్కి తిరిగిన, నేను వనవాసం ఈగిన. కాబట్టి చెవుడు ఎవరి కోసం పడిపినావు? నిన్ను ముఖ్యమంత్రిని చేసినావు ఇంట్లోని. నీకు ఆనాడు మిర్చీలు తిందామంటే పైసలు లేకుండా మేము ఇద్దరం కలిసే ఉండేది. మనకు మిర్చీలు కూడా పైసలు లేకుండా ఏమన్నా మందు అవుదామంటే కూడా ఇవ్వడం తెచ్చియాల్సిందే. గటువంటికి ఈ స్థాయికి పోయినాం మనం. చాలదా? నిజంగానే మిర్చిలకు పైసలు లేకుండా అప్పుడు పైసలు రూపాయి కూడా లేదు, రూపాయి కూడా లేదే. వాడెవరైనా సాటు మళ్ళీ రాత్రిళ్ళు మీటింగ్ అయ్యేది, ఏది సాయంకాలం మీటింగ్ అయ్యేది కదా. చెప్పిన తెల్లార వరకు జనం వచ్చేది, తెల్లార వరకు జనం వచ్చేది. ఆటో రిక్షా వేసుకున్న కూడా, జీప్ వేసుకున్న కూడా, లారీ వేసుకున్న కూడా పైసలు. ఏమో మెట్ల మీద కింది కూడా దిగపోయి ఆయనే కాలపడేది. షాల్ దాక్కుండా అరే ఏమైందిరా అన్నట్టుగా ఉండేది. నేనే ఆ సంతోషంతో చెప్పేది, అరే సంతోష రాజేంద్రను ఫోన్ కొట్టవా అంటే ఆయన వచ్చి కింద ఎవరికి కావాల్సింది మనకి ఇచ్చి మీది కూడా రాకపోయేది. ఆయన వెళ్ళిపోయేది, వీళ్ళందరూ మంది వెళ్ళిపోయేది. వెళ్ళిపోయింది అన్నాక దిగేది. స్థితిగా అది ఆనాటి స్థితిగా అది. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఎవని ముళ్ళు ఇడిపించిందా, ఎవని సాడు ముళ్ళు ఇడిపించిందా, ఏం చేసినా కానీ ఉద్యమం నడిపోయింది. అంటే ఉద్యమము ఆర్టీసీ వాళ్ళు ఇన్ని ఇంటోళ్ళ, ఆర్టీసీ వాళ్ళు ఇన్ని ఇంటోళ్ళనే. ఆర్టీసీ కార్మికులు బంద్ చేసినలే అనేక సంవత్సరాలు, అనేక రోజులు మనకు బస్సులు బంద్ అయినాయి. వంటా వార్పు వీళ్ళొల్ల, వంటా వార్పు చేసింది వీళ్ళొల్ల. మిలియన్ మార్చిలో నువ్వు ఉన్నావా? మిలియన్ మార్చి కోదండరామ్ చేసినప్పుడు ఈయన ఉన్నాడా? నేను అన్నా, అరే మొత్తుకున్నా, అరే మనం పోవాలని ఆడికానే ఎవడు చేస్తే వాడు దానిలో పోతావా? ఎవడు చేస్తే వాడు దానిలో పోతామే? అరే మా ఇజ్జత్ పోతే, అరే ఇజ్జత్ పోతే మంది ఏమనుకుంటారు? మంది అనుకుంటారు, కాసేపడే మర్చిపోతారు తీరదు. ఆ కోదండరామ్ ఎవడు ఇంటలేడా నలుకుంటాడు. ఇప్పుడు రాజా గారిని నిన్న మొన్న కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు వరుసగా. రవీంద్ర నాయక్ కానీ, ఆయన పేరు రాముల్ నాయక్ కానీ, కేకే మహేందర్ రెడ్డి కానీ, ఇట్లా కొంతమంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు కవిత గురించి, పార్టీ గురించి, జాగృతి గురించి మాట్లాడినప్పుడు రాముల్ నాయక్ మాట అన్నాడు, నా ఉసురు తగిలింది కేసీఆర్ కుటుంబానికి అని మాట అన్నాడు. రవీంద్ర నాయక్ మాట అన్నాడు, దేవుడు కూడా కేసీఆర్ని ఏం చేయలేకపోయాడు, కానీ ప్రకృతి కర్రెర చేసింది, కుటుంబం చీలిపోతుందని రవీంద్ర నాయక్ అన్నాడు. కేకే మహేందర్ రెడ్డి మాట అన్నాడు. రాజా ఏమంటాడు కేసీఆర్ ఫ్యామిలీ గురించి? నేను ఏమనుకుంటున్నా అది నాశనం అయిపోతుంది. ఇచ్చుక దంతం అవుతుంది. కుక్కలు చింపినిస్తారైంది, కొంగలు దొక్కిన మడుగైంది. ఎవడు దానిలే ఈ తెలంగాణ సొమ్ము తిన్నోడు ఎవడైనా ఎవడు బాగుపడలే. దొరలు, దేశముఖులు అందరూ అన్నమో రామచంద్రాన్ని చచ్చిపోయింది. గీడు ఉండినట్టు ఒక రామచంద్రాయుడు ఎవరో అంటారు, ఆయన ఇసునూరు రామచంద్రాయుడు. ఇసునూరు రామచంద్రాయుడు బిడ్డలకు ఎవరికి పెళ్ళిళ్ళే చేయలేదట. వాడు ఆనాడే జర్మనీని వచ్చి తీసుకొచ్చి మన ఏది ఆయన బంగ్లా కట్టుకున్నాడట. ఆ ఒక్కొక్క బల్బ్ ఖరీదు బొచ్చడు ఖరీదట. గసోండి అమ్ముకొని తిన్నాడట బువ్వ. లాస్ట్ బుగ్గలు అమ్ముకొని బో తిన్నాడు. బుగ్గలు అమ్ముకొని పోదు. కష్టం ఏ రూపంలోతో తెలియదు మనిషికి, కష్టం ఏ రూపంలోతో తెలియదు. ఇప్పుడు నీ బిడ్డ జైలు నుంచి వచ్చినాక ఈ లేఖలు, ఈ చిత్ర విచిత్రాలు, ఈ బాజార్ల దుకాణాలు, నీ కొడుకు ఒక హాంబావి, ఆయనకి ఇప్పటికన్నా మేమేదో పొరపాటు చేసినట్టున్నది, మేమేదో పొరపాటు చేసినాం సుమా, మమ్మల్ని అందలం ఎక్కించిన్లు, ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకుపోయిన్లు, మా పొరపాటును మన్నించండి. ఇప్పుడు లబ్బర్ షెప్పులు అంటారు, నిజంగా లబ్బర్ షెప్పులు ఉండినప్పుడు కేటీఆర్కు మీరు చూసినంత వరకు? కేటీఆర్కు రబ్బర్ చెప్పులు లేవు, కేసీఆర్కు ఉన్నాయా?
కేసీఆర్ కూడా కాదు కానీ హరీష్ రావు స్లిప్పర్లు వేసుకునేది. అంటే ఆయన సాదాసీదాగా ఉండేది కానీ ఆయన మంచి చెప్పులు దొరుకునేది. ఇంటికాడ మంచి అంచు లుంగి కట్టుకునేది, ధోతి మంచి ఓపెన్ షర్ట్ వేసుకునేది. సరే ఉన్నదాన్ని మంచిగానే ఉండదు కానీ రబ్బర్ చెప్పులు ఇవన్నీ అది కాదు. వాళ్ళు రూపాయి లేని మాట నిజం, రూపాయి లేని మాట నిజం. వచ్చినాక ఇక సంపదే సంపద అని అంటారు. ఇప్పుడు ఈయన కిరాయి ఇంట్లో ఉండే కవిత, కిరాయి ఇంట్లో ఉండే, కిరాయి ఇంట్లో అయినా దాని పేరు బంగ్లా. బంగ్లా అయినా కానీ పోలేదు కానీ బంగ్లా. ఈ సంతోషానతోడు అలిగిండు రోజు, అలిగిపోయిండు వాని ఇంటికి. అరే సంతోష్ ఏడే రాలేదంటే వాడు అలిగిండే అన్నాడు. మరి ఏం రోగం అంటే ఏమో వాడు అలిగిండంటే మన ఇల్లు ఎరికైనా వాడు ఇల్లు ఎవడు చూసిండే వాడు ఆడుకుంటాడు ఏం కథ మనం పట్టుకురాను. వాడు ఎందుకే ఇక పోయిందారనే పోని. అరే మంచిగుండదే పోరాడు, మన దాంట్లో మేదిలినోడు కాళ్ళ రెక్కల్లో ఎందుకు పోతావు, ఎందుకు తీసేతావు అని నేను పోయి వాడిని ఇల్లు ఎంకులు ఆడితే రాత్రి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాను. అరే పెదనాయన తిడితే ఏమైందే, నీకేం కాలిపోయింది, నువ్వు ఎక్కడ ఉండేటువంటి. ఇప్పుడు రాజయ్య గారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడిక్కడ కొన్నిసార్లు అంటుంటారు మందు గోలు ఇచ్చేటోడు మందు పోసేటోడు సంతోష్ అని అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఉత్తగా ప్రచారం చేస్తారా లేకపోతే ఇది వాస్తవమేనా? మందు గోళీలు ఇచ్చిన మాట నిజం. గోళీలు ఆడే టైంకు తెచ్చిస్తాడు కదా. ఇప్పుడు అన్నం తింటానప్పుడు నేను షుగర్ గోళీ అది వేసుకుంటాను. ఎవరు తెచ్చిస్తారు? నా ఇంట్లో నాకు పని మనిషి ఉంటే పని మనిషి తెచ్చిస్తాడు. నా భార్య ఏమైనా గోళీలు వేసుకోలేదంటే అది మర్చిపోయినా తెచ్చిస్తుంది, గోళీలు వేసుకుంటాం కదా. వీడు ఆడనే ఉండేది కదా, ఆడికైతే ఆమె శోభ రాకపోయేది కదా, వాళ్ళు ఆయన భార్య రాకపోయేది కదా. వీడు మేము అన్నం తింటున్నప్పుడు వీడే సంతోషి తెచ్చిచ్చేది కదా. మందు ఆడు పోసేటోడు కాదు, మందు ఆడ తెచ్చితే మేమే పంచుకోవాలి, మంచిగా ఇష్టాపూర్తిగా పంచుకోవాలి. అరే రాయన కొసురుతానం ఏందా నా దగ్గరికి వచ్చేవారికి అనేది. రోజుకు 2 పెగ్గులా 3 పెగ్గులా లిమిట్ ఏమైనా ఉండేదా? అన్లిమిటెడా? అది రాత్రి పూట పొద్దున్న దాకా ఆయన ఏం ముట్టాడు. ఇసుండి ఆయన మీద బండాల ఎత్తారు, తాపకో పెగ్గు ఎత్తారు అంటారు. అస్సలే తప్పు ముచ్చట. రాత్రిలు తాగుతాడు కానీ ఏం తినడు. తాగుతానప్పుడు కూడా ఏం తినడు. ఏమైనా ఉడికిపోయిన పలికిందలు ఏమైనా వేసుకుంటాడు. సరిపడనే తాగుతాడు కానీ మాట తప్పడు, సరిపడ తాగుతాడు. రైట్. రాజయ్య గారు చివరిగా ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగు, వైపు కాళేశ్వరానికి సంబంధించి కమిషను, ఇంకోవైపు గొర్రెల స్కాము, ఇట్లా చెప్పుకుంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు, ఇక మొత్తం స్కాములు విచారణలు ఇవన్నీ కల్వకుట్ల ఫ్యామిలీ ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని చుట్టుముడుతున్నాయి. ఈ టైంలో ఏం జరిగే అవకాశం? ఇప్పుడు వైపు కేటీఆర్ అరెస్ట్ అని వార్తలు, కేసీఆర్ అరెస్ట్ అని వార్తలు, ఇక ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రచారం. చివరిగా ఏం చెప్తారు? ఏం జరగబోతుంది భవిష్యత్తు? నేనేమంటానంటే దయచేసి వాళ్ళని మీరు పట్టించుకోకర్రి. ఈ కాంచెల్లి కేసీఆర్ ఫ్యామిలీ ఈ మాటలను కూడా పట్టించుకోకర్రి. మరి వీరికి వాళ్ళని ఇక్కడ పెడతా అక్కడ పెడతానన్నా రేవంత్ రెడ్డికి ఏం రోగం పుడుతుందా? రేవంత్ రెడ్డి ఏం రోగం పుడుతుంది? పంపు, వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెయ్యి. నువ్వు కూడా జైలుకి పోయినావు కదా, నిన్ను కూడా జైలుకు పంపిల్లు కదా. నువ్వు ఆ పార్టీ కూడా కాదు కదా, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చి ఇలా పెద్ద మనిషి అయినావు కదా. మరి నువ్వు ఒక్క పని అన్న చేయరాదు? నువ్వు ఒక్క పని అన్నా వాళ్ళు కేసీఆర్ తప్పులు చేసినా, కేసీఆర్ ఫ్యామిలీ తప్పులు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా చెయ్యి. నువ్వు కేంద్రాన్ని చూపెడతాను. నేను ఒక ఎల్డర్గా చెప్తానా, నేను ఒక పెద్ద మనిషిగా చెప్తానా. అందరికంటే పార్లమెంట్ మెంబర్ల కంటే కూడా అసెంబ్లీ మెంబర్లు అనుకుంటారు నేను పెద్దోన్నే. నేను అందరి కాలు మొక్కి అక్కడి నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోతాను. నువ్వు కూడా రా. నరేంద్ర మోడీ ఏం సాయం చేయాలి నీకు? అక్కడి అమిత్ షా గారు ఏం సాయం చేయాలి నీకు? నీ చర్యకు ఇవ్వడేం అడ్డం వస్తాడో నువ్వు దమ్ముంటే చెయ్యి. నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కావు. నీకు పార్టీ కూడా, నీకు పార్టీని వాళ్ళకి ఏం వాక్యాలు ఉన్నదో చదివి ముఖ్యమంత్రి అయినో తప్ప పార్టీలో కూడా నువ్వు ఉన్నో నీ కావు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.